సార్. మనం మొదటిసారి ఎక్కడ కలిసాం, ఎప్పుడు కలిసాం గుర్తుందా నీకు? మొదటిసారి సార్ చాలా సార్లు కలిసాం మనం. ఫస్ట్ టైం నాకు గుర్తురాట్లేదు సార్, మీకు గుర్తుందా? నీకు గుర్తులేదా? మొదటిసారి గుర్తులేదు సార్. అంటే దెబ్బతింత నేను కదా, నాకు గుర్తుంటుంది, నీకు దెబ్బ గుర్తుంది. దెబ్బ ఎక్కడి నుంచి వచ్చింది? షూట్ లో అయితే కాదు, డెఫినెట్ గా ఆబ్వియస్లీ. టక్ కలిసి చేయకముందు మనం చాలా సార్లు కలిసాం. ఫస్ట్ టైం కలిసింది గోవాలో వి వర్ దేర్ ఫర్ వెడ్డింగ్ నందినిస్ బ్రదర్స్. దాని ముందు నందిని వచ్చింది నన్ను కలవటానికి ఇంట్లో. నందిని కాసేపు మాట్లాడిన తర్వాత కార్లో ఎవరు ఉన్నట్టున్నారంటే నాని అని అప్కమింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పింది. నువ్వు దిగలేదు కారు. నీ ఉద్దేశం ఏంటి? ఈడిని కలిసేది ఏంటా అనుకున్నావా, లేకపోతే సిగ్గుపడ్డావా? చెప్పు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికి నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ కాదు సార్, అప్పటికే అప్కమింగ్ డైరెక్టర్. ఓకే, వాట్ ఎవర్. స్టేజ్ బట్ దిగనన్నావుట కారు. బాగోదేమో, మీరు ఫ్రెండ్స్, నేను వచ్చి మధ్యలో పానకంలో పుడకలా ఎందుకు అనుకుని నేను ఐ డెంట్. షూరా? 100% బాగా మొహమాట వస్తుండే, బాగా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. ఇంకా అప్పుడైతే ఇంకా ఎక్కువ. సో ఎందుకులే వాళ్ళు పెద్దోళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మధ్యలో ఎందుకు అనుకుని ఉంటారు. దాన్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది అందుకని. ఓకే, నవీన్ కుమార్ గంట. నవీన్ బాబు. అది కూడా వస్తా. మీ పేర్లో ఉన్నట్టే బాబు నా పేర్లో కూడా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినాక బాబు అని పెట్టారు నాకు. ఇండస్ట్రీ అంతా బాబులు కాబట్టి నువ్వు పెట్టుకుని వచ్చావు. మా నాన్న పేరు రాంబాబు సార్. నేను ఈడుపుగల్లో చదివాను, సిద్ధార్థ 8th క్లాస్. అక్కడ చదువుతున్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచి నాకు కొంచెం అల్లరి ఎక్కువైందని చెప్పి టీసీ ఇచ్చి పంపించారు. టీసీ ఇచ్చినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ ఏంటంటే ఫాదర్ పేరు రాంబాబు అయితే కొడుకు పేరు నవీన్ అని ఎందుకు ఉంటుంది, నవీన్ బాబు అని తను యాడ్ చేసింది. ఇంకా అక్కడి నుంచి అదే టీసీ రిపోర్ట్ ఇక్కడికి వస్తుంది, అక్కడి నుంచే పాస్పోర్ట్లు, అక్కడి నుంచి ఎవ్రీథింగ్. కాబట్టి నవీన్ బాబు అన్న పేరు అయితే ఎక్కడో యూనివర్స్ కన్స్పైర్ బాబు. పేరు చాలా స్ట్రాంగ్ గా ఉంది నీ పేరు. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఆ రేంజ్ లో ఉంది పేరు అయితే. నవీన్ బాబు గంట. నా దృష్టిలో పేరు అనేది మన ఐడెంటిటీ. అండ్ ఇప్పుడు మా అమ్మ నాన్న కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, లేదంటే ఇంతమంది ప్రేక్షకులు కానీ, ఫ్యాన్స్ కానీ, వీళ్ళందరూ ప్రేమగా పిలుచుకునే పేరు నాని అన్నప్పుడు నాకు సంబంధించినంత వరకు పేరు నానియే సార్. బట్ ఒక రిజిస్టర్ నేమ్ ఉండాలి కాబట్టి. నాని వాజ్ బిఫోర్ స్క్రీన్. చిన్నప్పటి నుంచి నన్ను పిలుస్తున్న పేరు నాని ఇంట్లో. లిటరలీ స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా నాని అని పిలిచారు. ఓన్లీ టీచర్లు మాత్రమే నవీన్ అని పిలిచేవారు. సో నానికి నేను రిలేట్ అయినట్టు నేను నవీన్ రిలేట్ అవ్వలేదు. ఓకే, ఐ థాట్ యు చేంజ్ ద స్క్రీన్ నేమ్. అవునా సార్, ఐ డెంట్. నా ప్రశ్నలో నీ సమాధానాలు నాని. ఓ ఓకే.